Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python program వచ్చేసి errors and exceptions. ఇక్కడ మనం ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తే ఎర్రర్స్ ఎక్సెప్షన్ కి డెఫినేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఎర్రర్స్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆర్ కాల్డ్ ఎక్సెప్షన్స్. ఎర్రర్స్ ఎగ్జిక్యూషన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని డిటెక్ట్ చేయడాన్ని ఎక్సెప్షన్స్ అంటారు అని మీనింగ్. ఇక్కడ మన మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటంటే టాస్క్ యు ఆర్ గివెన్ టూ వాల్యూస్ ఏ అండ్ బి అనే వాల్యూస్ ఇచ్చారు. డివిజన్ ఇంటీజర్ డివిజన్ అనేది మనం పర్ఫామ్ చేయమంటున్నారు. ఇంటీజర్ డివిజన్ అంటే తెలుసుగా పైథాన్ 3లో ప్రీవియస్ కోడింగ్ లో ఇంటీజర్ డివిజన్ ఫ్లోట్ డివిజన్ అని చూసాం. ఫ్లోట్ డివిజన్ అంటే జస్ట్ సింగిల్ స్లాష్ వచ్చింది. ఫ్లోట్ డివిజన్ అంటే ఇంటీజర్ డివిజన్ అంటే డబుల్ స్లాష్ వచ్చింది. ఇక్కడ నోట్ పాయింట్ లో మనం యూజ్ చేసేది పైథాన్ 3లో మనం డబుల్ స్లాష్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏదైనా పర్ఫామ్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఏంటంటే శాంపిల్ అవుట్పుట్ లో మనకి ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఎర్రర్స్ చూపించాలి, లేకపోతేనే మన అవుట్పుట్ చూపించాలి. ఇది మన రిక్వైర్మెంట్. ఎర్రర్స్ ఉంటేనేమో ఎర్రర్ ఏమొస్తుందో ఆ ఎర్రర్ ప్రింట్ చేయాలి, లేకపోతేనేమో మన డైరెక్ట్ అవుట్పుట్ ఏమొస్తుందో ఆ అవుట్పుట్ ప్రింట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కాన్సెప్ట్ ఏంటంటే ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ ని యూజ్ చేసుకొని మనం చేస్తాం. ఫస్ట్ మనకి ఇన్పుట్ తీసుకుందాం. ఇక్కడ n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఇన్పుట్ అనేది మనం రీడ్ చేసాం n. తర్వాత ఇక్కడ మనం ఇవి రీడ్ చేయాలి, మన ఇన్పుట్ ఇవి రీడ్ చేయాలంటే ఫర్ లూప్ ఒకటి రాయాలి. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n. ఇక్కడ n అనే రేంజ్ ఎందుకు ఇచ్చామంటే n అనేది 3 కదా, 0 నుంచి 2 వరకు ఇటరేట్ అవుతుంది, అంటే 3 టైమ్స్ అవుతుంది. అంటే ఈ 3 టైమ్స్ ఒక్కోసారి ఒక్కో వాల్యూ ఇస్తాం. ఇక్కడ ట్రై బ్లాక్ రాసుకుందాం. ట్రై బ్లాక్ లో ఏంటంటే మన ఇన్పుట్ a b ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ ఇంట్ ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని మన ఇన్పుట్ అనేది ట్రై బ్లాక్ లో వచ్చేసాం. ఎందుకు ఇచ్చాము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ప్రింట్ ఆఫ్ a డబుల్ స్లాష్ b. ఇక్కడ మనం ఈ ఇన్పుట్ a b అని ఇచ్చిన a అనేది దాన్ని a అనే ఫస్ట్ నెంబర్ ని b అనేది డివైడ్ చేస్తున్నాం అని ఇచ్చిన a డివైడెడ్ బై b. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేసాం, ఈ రెండింటిని డివైడ్ చేసి ప్రింట్ చేసాం. ఇక్కడ ఎక్సెప్ట్ బ్లాక్ లో ఏంటంటే మనం ఎర్రర్స్ ప్రింట్ చేయాలి. ఏమన్నా ఎర్రర్స్ వస్తాయి. ఇప్పుడు డివైడ్ చేసేప్పుడు 1 అనే దాన్ని 0 అనే డివైడ్ చేసిద్దా? చేయదు కాబట్టి సంథింగ్ ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ అనేది మనం ప్రింట్ చేయాలి, అది ఈ బ్లాక్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు 3 అనే దాన్ని 1 అనేది డివైడ్ చేసిద్ది, అప్పుడు 3నే వస్తుంది. సో ఇక్కడ మన 3 అనేది డైరెక్ట్ గా ఎర్రర్ రాకపోతే డైరెక్ట్ గా ప్రింట్ అవుతుంది. ఎర్రర్ వస్తే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ ఆపకుండా ఎక్సెప్ట్ బ్లాక్ లో మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎర్రర్ రాకపోతేనేమో ట్రై బ్లాక్ లో ఎగ్జిక్యూట్ అయింది, ఎర్రర్ వస్తేనేమో ఆ ఎర్రర్స్ అనేది ఎక్సెప్ట్ బ్లాక్ లో మనకు వస్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్ యాజ్ ఈ అని ఇచ్చేసాం. అంటే ఇక్కడ మనకి వచ్చే ఎక్సెప్షన్ అనే ఎర్రర్ అనేది ఎక్సెప్షన్ లో స్టోర్ అయి ఉండిద్ది. సో దాన్ని మనం యాజ్ ఈ అనే ఇంత పెద్ద వర్డ్ యూజ్ చేసుకోకుండా డైరెక్ట్ గా ఈ స్మాల్ ఈ అనే వర్డ్ యూజ్ చేసాం. ఇట్లా ఎందుకు యూజ్ చేసామంటే ఒక ఎర్రర్ అయితే మనం డైరెక్ట్ గా ఎక్సెప్షన్ అని ప్రింట్ చేసుకోవచ్చు. 2, 3 వచ్చేసాయి అనుకో, ఎవ్రీ టైము ఈ అనేది ప్రింట్ చేస్తా ఉన్నాం అనుకో, అప్పుడు ఫస్ట్ ఇటరేషన్ లో వచ్చిన ఎర్రర్ ఈ అనే దాంట్లో ప్రింట్ అవుతుంది. సెకండ్ ఇటరేషన్ వచ్చిన దాంట్లో నెక్స్ట్ ఈ అనే దాంట్లో ఎర్రర్ ఏమొస్తుందో అట్లా ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ లో డైరెక్ట్ గా మనకి ఏ ఫార్మాట్ లో ఇవ్వన్నారు? ఎర్రర్ కోడ్ అనే ఫార్మాట్ లో ఇవ్వన్నారు. సో ఇంతవరకు మనం స్టాటిక్ గా ఇవ్వాలి. ఇంతవరకు స్టాటిక్ గా ఇచ్చాక కామా పెట్టి మనకి ఈ అనే అసలు మెయిన్ డైనమిక్ గా ఏం ఎర్రర్ వచ్చిందో ఆ ఈ అనేది ఎక్కడ ఇవ్వాలి.
సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి టెస్ట్ కేసెస్ అనేది రన్ అయింది చూసారా. ఇక్కడ మన ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ 3 అనే నెంబర్స్ ఇచ్చాము. ఫస్ట్ ఏ అనేది 1, బి అనేది 0, ఏ అనేది 2, బి అనేది $సింబల్, ఏ 3 అనేది ఏ అనేది 3, బి అనేది 1. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం 1/0. అట్లా చేసినప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి ఈ ఎర్రర్ ప్రింట్ చేసినాం. 2/$, ఇట్లా వచ్చినప్పుడు ఇన్వాలిడేటర్ ఫర్ ఇంట్ ఆఫ్ విత్ బేస్ $10. అసలుకి ఇది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇట్లా ఈ ఎర్రర్ ఇచ్చింది. తర్వాత 3/1 అట్లా డివైడ్ చేసినప్పుడు 3 వస్తుంది. సో మనకి ఎప్పుడైతే కరెక్ట్గా డివిజన్ చేస్తే అప్పుడు వాల్యూ ఇచ్చింది. అట్లా కాకుండా డివిజన్ జరగకపోయింది అనుకో మనకి ఎర్రర్ స్పెసిఫిక్గా అసలు ఏమి ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుందో తెలుసుకోవాలంటే ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ యూజ్ చేసుకొని మనం ఎర్రర్స్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ అనేది ఈ రిక్వైర్మెంట్కి రాస్తాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా మనకి ఎర్రర్ అనేది ఎట్లా వస్తుందో మనం ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ కీప్ సపోర్ట్ మై ఛానల్.